ధైర్యంగా ఉండండి, అండగా నిలుస్తాను అని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 3 రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా సోమవారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించారు. కార్యకర్తలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని బాక్రాపురంలో ఉన్న క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. సోమవారం మధ్యాహ్నం పులివెందులలోని క్యాంప్ ఆఫీస్కి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, సమస్యల్ని ప్రజలు వివరించారు. ప్రజల బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానివ్వడంతో పాటుగా ధైర్యాన్ని నింపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకుని వారి సమస్యలు ఓపిగ్గా విని వారికి వెన్నుదన్నుగా ఉంటానని మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. టీడీపీ అరాచకాల్ని పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోరాట పందాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి గాని కీడు చేయకూడదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేశామని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.